హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒకటే వీడియోలో 3 రకాల బజ్జీలు చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. నేను పొట్లకాయ బజ్జీకి ఏ విధంగా శనగపిండి కలుపుకున్నానో అదే విధంగానే ఈ 3 రకాల బజ్జీకి కూడా కలుపుకుంటాను అనమాట. కింద వీడియోస్లో పొట్లకాయ బజ్జీకి కూడా కలుపుకున్నాను శనగపిండి అనేది. అదే విధంగా ఈ 3 రకాల బజ్జీలకు కూడా కలుపుకోండి. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. సాయంకాలం పిల్లలకు స్నాక్స్ లెక్కైనా కానీ ఇచ్చేయచ్చు. చాలా మంచిగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను 2 గుడ్లు ఉడకపెట్టిన గుడ్లు, ఒక 4-5 బజ్జీ మిరపకాయలు ఈ విధంగా ఒక బజ్జీ మిరపకాయను 2గా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కలిపెట్టిన శనగపిండిలో ఫస్ట్ ఎగ్గు బజ్జీ వేసేస్తున్నాను. నేను ఒక గుడ్డును 2గా చేసి ఈ విధంగా బజ్జీ అనేది వేసుకున్నాను అనమాట. ఈ విధంగా 2 గుడ్లతోటి 4 బజ్జీలు వేసేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పేసి బాగా గోల్డ్ కలర్ కాలిన తర్వాత ఈ విధంగా తీసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయల్లో కూడా ఈ విధంగా శనగపిండిలో వేసేసి ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి వేసుకోండి. మళ్ళీ మొత్తం అన్నీ వేసేసిన తర్వాత హైలోకి తిప్పుకోండి. అన్నీ మంచిగా కాలుతాయి. మనం ఒకటేసారి తీసేసుకోవచ్చు. అదే హైలో పెట్టి వేస్తే కనుక ఫస్ట్ వేసినోటి తొందరగా కాలిపోతాయి, వెనకాల వేసినోటి లేటుగా పచ్చిగా అట్లే ఉంటాయి. ఈ విధంగా సిమ్లోకెళ్ళ పెట్టి వేసుకుంటే కనుక చాలా మంచిగా కాలుతాయి. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. మిరపకాయ బజ్జీది ఈ విధంగా మిరపకాయ అనేది మనం కొంచెం ఓపెన్ ఉండి వేసుకుంటేనే మంచిగా వచ్చేస్తాయి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పిండి మిగిలింటే ఉల్లిగడ్డ బజ్జీ కూడా వేసాను. ఈ విధంగా వేసుకోండి. చాలా మంచిగా రుచిగా కమ్మగా ఉంటాయి. మన ఇంట్లోనే ఈ విధంగా మన పిల్లలకు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా నా ఛానల్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. థ్యాంక్